రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, ఆలోచనకర్త, గొప్ప దేవ, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. గతించినటువంటి ఉదయకాలం నుంచి కూడా ఈ రాత్రి క్షణము వరకు మమ్మల్ని విడువక ఎడబాయక ప్రేమించిన దేవుడవు, రక్షించిన దేవుడవు, కాపాడిన దేవుడవు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రతి ప్రయాణమును దీవించారు, ప్రతి ప్రయత్నమును ఆశీర్వదించారు, అపాయాలు ప్రమాదాలు అన్నిటినీ కూడా తప్పించారు, జ్ఞానం ఇచ్చారు, బలం ఇచ్చారు, శక్తినిచ్చారు తండ్రి. అయ్యా, కేవలం మీ యొక్క ఉచితమైన కృపను బట్టే ఈరోజు అంతా మేము సజీవులంగా జీవించగలిగాము నాయన. ఈ విధంగా మరొకసారి మీ పాద సన్నిధిన ఈ రాత్రి అందు ప్రార్థించుకునే ధన్యత మాలో ఉన్న ప్రతి బిడ్డకు దయచేసిన విధానాన్ని బట్టి కూడా కోట్ల కృతజ్ఞత స్తుతులు, స్తోత్రాలు, అర్పణలను చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఎస్ లార్డ్, నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును అని ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 5వ వచనంలో మీ వాక్యములు సెలవిస్తున్న రీతిగా అవునయ్యా, నీ ప్రతి ఒక్కరిని కూడా దీవిస్తానంటున్నావు తండ్రి. వారు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనిలో అయ్యా వారికి విజయం వచ్చేలాగా ఆశీర్వదిస్తానంటున్నారు. ఎంతమంది ఆపాలని చూస్తున్నా, ఎంతమంది వారిని పడవేయాలని అనుకుంటున్నా, ఎంతమంది వారిని కృంగదీయాలనుకుంటున్నా అయ్యా మీరు దీవించారు కనుక వారు ఖచ్చితంగా దీవింపబడతారు నాయన. అయ్యా, ప్రతి ఒక్కరు కూడా మరి వారి వారి కార్యాలను శ్రద్ధ కలిగి చేస్తూ అయ్యా దేని వైపు చూడకుండా, ఎటువంటి భయం కలిగి లేకుండా నీవు సహాయం చేస్తావనే విశ్వాసం కలిగి ఉండుటకు, అయ్యా మీ పైన ఆధారపడి వారు జీవించుటకు, ఎటువంటి కలవరం ఈ రాత్రి అందు వారు లేకుండా ఉండుటకు సహాయము దయచేయండి తండ్రి. అనేక మంది బిడ్డలు మరి విశ్వాసంతో ప్రార్థనలో ఉన్నారు నాయన. అయా, విశ్వసించువాడు కలవర పడరు అంటున్నారు, నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నారు నాయన. ప్రార్థిస్తున్నాం, నమ్మి విశ్వసించి ప్రార్థనలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ఈ రాత్రిని గొప్ప కార్యాలు చూడబోతున్నారు. ఎస్ లార్డ్, అటువంటి అద్భుత కార్యాలు వారి జీవితంలో జరిగించండి తండ్రి. అయా, అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రత్యేకంగా అడుగుతున్నాం తండ్రి. ఐసీయూలో ఉన్నారేమో, హాస్పిటల్స్లో ఉన్నారేమో, ఆపరేషన్స్ జరుగుతున్న పరిస్థితుల్లో ఉన్నారేమో నాయన. అయా, ఎటువంటి మరణంతో పోరాడుతున్నారో తండ్రి, అయా మీరు సమస్తాన్ని చూస్తూ ఉన్నారు. బిడ్డలకు మంచి ఆరోగ్యము దయచేయండి తండ్రి. అయా, వారికి ఉన్న ప్రతి బలహీనతను కొట్టివేసి సంపూర్ణ ఆరోగ్యమును దయచేసి సంపూర్ణ ఆయుష్తో వారిని నింపమని బ్రతిమాలుకుంటున్నాం. దురాత్మ క్రియలు, అంధకార క్రియలు, చేతబడి శక్తులన్నిటినీ కూడా యేసు నామములో లయపరచండి తండ్రి. అయ్యా, ఎవరు కూడా తండ్రి మరి ఎటువంటి బలహీనతలు లేకుండా, ఎటువంటి భయాలు కలవరాలు ఆవరించకుండా జీవించే కృప చూపించండి. గర్భఫలం లేని వారు ఉన్నారు తండ్రి, గర్భఫలము అనే బహుమానం బిడ్డలకి రాత్రి అందు మీరు దయచేయండి నాయన. లోపాలన్నీ కూడా సవరించబడుటకు సహాయము దయచేయండి. గర్భిణీలను దీవించండి. తల్లికిని, కడుపులో ఉన్న బిడ్డకును కావలసిన ప్రతి వాటిని మీరు దయచేయండి. మంచి ఆరోగ్యంతో ఇరువురిని నింపండి తండ్రి. అయ్యా, ఎవరైతే ఆత్మహత్య చేసుకుందామనే తలంపుల్లో డిప్రెషన్లో ఉన్నారో వారిని బట్టి అడుగుతున్నాము. ఆ డిప్రెషన్లో నుంచి రాత్రి అందు వారికి విడుదల వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా అయ్యా, ఉద్యోగ ప్రయత్నాలన్నింటినీ సఫలపరచండి. వారు అనుకున్న జాబ్ వారు పొందుకొనున్నట్లుగా కృపా సహాయం దయచేయండి. అయ్యా, వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు, మరి సాటి అయిన సహాయం బిడ్డలకు దయచేయండి. ఈ రాత్రి ఎంతమంది అయితే మోకరించి ఉన్నారో వారి జీవితంలో మంచి సహాయం మీరు దయచేయండి ప్రభువా. ఎంతో మంది బిడ్డలు మరి ఆయా దేశాలకు ప్రయాణం అవుతూ ఉన్నారు నాయన. వీసా విషయంలో కావలసినటువంటి డాక్యుమెంట్స్లో, ఆ యొక్క ఇమిగ్రేషన్ ప్రాసెస్లో మీరే సహాయము దయచేయండి. మోసపోకుండా, నష్టపోకుండా కృప చూపించండి ప్రభువా. అదేవిధంగా విదేశాల్లో ఉండి చదువుకుంటున్న, ఉద్యోగ వ్యాపార పరిచర్యలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించండి. రక్షణ సహాయమును అందజేయండి తండ్రి. అయా, ఎంతో మంది బిడ్డలు కుటుంబంలో సమాధానం లేని స్థితిని కలిగి ఉన్నారు. సమాధానమును స్థాపించండి తండ్రి. ఒకరిని ఒకరు అర్థం చేసుకొని, ఒకరినొకరు ప్రేమించుకొని, గౌరవించుకొని సమాజంలో తండ్రి ఒక మంచి పేరు కలిగి ఉండుటకు కృప చూపించండి. మంచి సాక్ష్యం ప్రాముఖ్యంగా కుటుంబానికి మీరు దయచేయండి తండ్రి. అయా, ఏమైనా బిడ్డలందరికీ మీరు తోడై ఉండండి. వారిలో ఉన్న చెడు స్నేహాలను తొలగించండి, చెడు అలవాట్లను తీసివేయండి. తల్లిదండ్రుల మాట వినే కృప చూపించండి. అయా, రక్త సంబంధికుల మధ్య కూడా ఆస్తి
గొడవలు ఏవి లేకుండా కూడా సహాయము దయచేయండి. రాత్రిని విడుదల అనుగ్రహించండి ప్రభువా. అదే విధంగా నాయన ఎవరైతే నైట్ డ్యూటీల్లో ఉన్నారో, నైట్ ప్రయాణాల్లో ఉన్నారో, ఈ రాత్రి అందు ఏ సమస్య వారికి రాకుండా భద్రపరచండి, కృప చూపించండి ప్రభువా. అయా కోర్టు కేసుల్లో ఉన్నారు, ల్యాండ్ సమస్యల్లో ఉన్నారు, వాటి నుంచి విడుదల యేసు నామములో దయచేయండి. వారి వైపు మీరు న్యాయం జరిగించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి తండ్రి. ఎవరైతే బిడ్డ లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ అని అప్లికేషన్స్ పెట్టుకొని ఉన్నారో అన్నీ కూడా మీ చిత్తంలో బిడ్డలకు అనుగ్రహించబడును గాక అని ప్రార్థిస్తూ ఉన్నాము. నాయనా మా భారతదేశాన్ని దీవించండి, ప్రజలను దీవించండి, అధికారులను దీవించండి, బార్డర్స్ లో ఉన్న మా సైనికులను, వారి కుటుంబాలను కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించండి తండ్రి. రాత్రి యందు అప్పులు కలిగి ఉన్న వారి కొరకు అడుగుతున్నాం తండ్రి. ప్రాముఖ్యంగా ప్రతి అప్పు కూడా కొట్టివేయబడును గాక. వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించండి, వృధా కాకుండా మీరే కాపాడండి తండ్రి. అయా మేమందరము కూడా సేద తీరబోతున్నాము. మంచి నిద్ర మాకు దయచేయండి. అంధకార క్రియలు, దురాత్మ క్రియలు, చేతబడి శక్తులు, దొంగలు, హాని కలిగించే పరిస్థితులు, నిద్రలేమి, పీడకలల సమస్యలు, ఇలా ఏవి కూడా ఏ బిడ్డను కూడా ఇబ్బందులకు గురి చేయకుండా, ఎటువంటి నష్టాన్ని, ఎటువంటి భయంకరమైన పరిస్థితిని తీసుకుని రాకుండా ప్రతి ఒక్కరికి కూడా సుఖవంతమైన నిద్రను మీరే దయచేయమని, మరలా ఉదయాన్నే మేమందరము మీ పాద సన్నిధిన చేరి మీ నామాన్ని స్తుతించుకునే భాగ్యం అనుగ్రహించమని, జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.